నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భూపాల్పల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి గులాబీ జెండా ఆవిష్కరించి మిఠాయిలను పంపిణీ చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ముందుగా అందరికీ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మే 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు సాయంత్రం 4 గంటలకి హన్మకొండకి విచ్చేస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గండ్ర యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఉండేటువంటి విద్యారంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, మరి ఈరోజు హాస్పిటల్స్ కావచ్చు, ఈరోజు గ్రామ పంచాయతీల అభివృద్ధి కావచ్చు, ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి కృష్ణా గోదావరి జలాలను అందించడం కావచ్చు, హైదరాబాద్కే ఒక గొప్ప తలమానికంగా ఉండేటువంటి హైదరాబాదు ఈరోజు విశ్వనగరంగా చేయడంలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దూరదృష్టితో ఆలోచన చేసి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు పేదరికంలో ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లలోనే ఒక ధనవంతమైనటువంటి రాష్ట్రమైంది. ఆ రోజు రాష్ట్రం విడిపోయేటప్పుడు 2 లక్షలు 3 లక్షలకు కూడా ఎవరు కొనేటువంటి వ్యవసాయ భూముల ధరలు ఈరోజు 40 లక్షలు 50 లక్షలు కోట్ల రూపాయల వరకు ధర పలిగిందంటే ఆనాడు వలసపోయి వ్యవసాయం వద్దని వెళ్ళిపోయినటువంటి రైతులు తిరిగి గ్రామాల వైపు వచ్చి ఈరోజు మంచిగా వ్యవసాయం చేసుకొని ఆత్మగౌరవంతో బతికే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారిది, ఆనాటి తెలంగాణ రాష్ట్ర సాధకుడు అయినటువంటి కేసీఆర్ గారిది. ఈరోజు మనందరం కూడా చాలా సగర్వంగా చెప్పుకునేటువంటి అవకాశాలు ఎన్నో ఇచ్చారు. కానీ ఇంతకుముందే మన మిత్రులు జోరిక సదే చెప్పినట్టు ప్రజలు ఆశావాదులు. మరి ఎప్పుడైనా పెడతామన్నప్పుడు ఆశపడతారు. కేసీఆర్ గారు 200 పెన్షన్లు 2000 ఇస్తే ఒక వృద్ధురాలు, ఒక వితంతువు 2000ను మరి ఈరోజు 4000 అంటే 4000 ఇస్తారని ఆశపడ్డారు. మనం కళ్యాణ లక్ష్మి ఎక్కడ లేదు, ఈ రాష్ట్రంలో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. కళ్యాణ లక్ష్మి ఇస్తే తులం బంగారానికి ఆశపడ్డారు. అదేవిధంగా మహిళలకు 2500 రూపాయలు ఇస్తామంటే ఆశపడ్డారు. 10,000 రూపాయల రైతు బంధు ఇస్తే 15,000 ఇస్తామంటే ఆశపడ్డారు. మనం ప్రతి సంవత్సరం కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా ఒక్క గింజ కూడా మరి ఎక్కడ పోనేటువంటి పరిస్థితులలో కూడా మనం కొనుగోలు కేంద్రాల ద్వారా వడ్లు కొన్నాం, మక్కలు కొన్నాం, కందులు కొన్నాం, పెసలు కొన్నాం, రైతుకు అండగా నిలబడ్డాం. కానీ ఈరోజు 500 రూపాయల బోనస్ ఇస్తామంటే నమ్మిళ్ళు. ఇట్లా 1 కాదు 2 కాదు, అనేక విషయాలలో నమ్మించేటువంటి ప్రయత్నాలు చేసి ఓట్లు దండుకున్నారు. మనం 1,00,000 రూపాయల రుణమాఫీ మొదటి దఫా చేసినాం. 2వ దఫా చేయాలని అనుకున్నప్పుడు కరోనా లాంటి ఒక విపత్కరమైన వ్యాధి వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న సందర్భంలో చివరి ప్రయత్నంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా మందికి 1,00,000 రూపాయల రుణమాఫీ చేసింది. అయినప్పటికీ కూడా ఆ రోజు చెప్పిండు, 1,00,000 రూపాయల రుణాలైతే మాఫీ అయినాయి, రైతులారా పోండి, మీరు అందరూ కూడా బ్యాంకులలో పోయి 2 లక్షల రుణాలు తెచ్చుకోండి, నేను వస్తున్నా 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ మీద మొదటి సంతకం పెడతా అంటే అప్పులు లేనోళ్ళు మన బ్యాంకులలోకి వచ్చేళ్ళు రుణాలు తీసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి నిజంగానే రైతులు నమ్మిళ్ళు, ఓట్లేసి గెలిచిండు. లేకపోతే రాజ్యాంగం ఏమన్నా నువ్వు రాసిందా, లేకపోతే నీ తాత రాసిందా? భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉండేటువంటి అణగారిన వర్గాలకు, పేద వర్గాలకు న్యాయం చేయడం కొరకు రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, చట్ట వ్యవస్థలు చేసింది. మరి ఈరోజు నువ్వే వేసిందేంటి? నీకు రాజ్యాంగం ప్రజల ద్వారా నీకు అధికారం వచ్చుండొచ్చు, కానీ నువ్వే ఫైనల్ కాదు. నువ్వు ఇంత అహంకారం అవసరం లేదు. ఈరోజు ఇంత దురహంకారంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నాయనే మన ఎమ్మెల్యే గారు, ఈరోజు చాలా మంది సర్పంచులు, ఎంపీటీసీలు, మన నాయకులు ఎందుకు మారుతున్నావు అంటే నాకు బిల్లు రావాలి. మరి ఎమ్మెల్యే జేబులకి వెళ్ళి ఇస్తున్నాడు బిల్లు. మరి నేనే ఎలక్షన్ల ముందు 20 కోట్ల రూపాయలు డిఎంఎఫ్టీ ఫండ్ తెచ్చి మన కార్యకర్తలు చేసినా, మన సర్పంచ్ చేసినా, బిల్లు పెట్టిన. నేను ఓడిపోయినా, నువ్వు వచ్చినావు అంటే ఈరోజు వాళ్ళ బిల్లులు ఇవ్వడానికి నువ్వు కలెక్టర్లను, అధికారులను వాడుకొని ఆపే అధికారం ఎవరిచ్చిండు? నేను మనలో కూడా చెప్పినారే, వద్దయా మీకు ఎవరిలో రాని మన అందరం పోయి కూర్చున్నా ధర్నా చేద్దామంటే దొంగదానికి పోతాను, కండలు కప్పుకుంటాను, బిల్లు అయితే రాలే బిల్లు అని. ఇదంతా కహాని. ఈరోజు ఈ క్లిష్ట సమయం, ఈరోజు ఆలోచన చేయాలి. నిజంగా అధికారం ఉన్న పార్టీ అధికారం ఉంటుంది ఎప్పుడన్నా, మనమే ఉండాలి, ఎప్పటికి ఉండాలి. 10 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా మనమే ఉండాలి. అది సాధ్యమవుతుందా?
ప్రజలకు ఎప్పుడు అనుగ్రహం కలుగుతుందో ఎప్పుడు ఆగ్రహం కలుగుతుందో ఎవరు చెప్పలేదు. కేవలం 4 ఏళ్లనే ఆగ్రహానికి మొదలైంది ప్రభుత్వం. ఈరోజు ఏ ఊరికైనా పోయినా ఏం చెప్తున్నారు? ఏందమ్మా ఏంటంటే ఏదో మాటలకు వేసినాం బిడ్డ, వీని పని పట్టకపోతే మా పని అయ్యేటట్టున్నది, ఇప్పటికే నీళ్ళు వస్తలేవు, మా పంట పొలాలు ఎండినాయి, మాకు దిక్కు లేదండి. మరి నేను కూడా 5 ఏళ్ళు ఉన్నాను, ఎండాకాలంలో కూడా మే నెలలో కూడా నీళ్ళు ఇచ్చినాం. ఎక్కడన్నా పంట పొలం ఒక ఎకరం ఎండేటట్టు చూసినామా? ఎక్కడన్నా మొక్కజొన్న పేరు ఎండిందా? యాసంగి పంట పొలాలు వెళ్ళినాయా? మన వాగేమో నీళ్ళు లేకపోతే 10 వాగులు ఇడిపించి నీళ్లు తీసుకొచ్చి పంట పొలాలకు నీళ్ళు ఇచ్చినటువంటి వాస్తవం కాదా? మరి ఈరోజు ఎండిపోయిన పంట పొలాలు కనబడుతుంది. మొన్న ఎవరో ఎమ్మెల్యేలు అడిగినట, ఏం సార్ మా పొలాలు ఎండుతున్నాయంటే, ఎవరిని అడిగేసినా ఆయన అటు నేను అడిగేస్తారా? నేను అడిగేస్తారా? వ్యవసాయం చేసుకోవడానికి ఆశ, నీళ్ళు ఉంటేనే వ్యవసాయం చేస్తాడు, నాటేస్తాడు. నీళ్ళు దాన్ని సరిపోతే దాన్ని నీళ్ళు ఇవ్వాలి. నా దగ్గరికి మోరెంచోళ్ళు వచ్చినా, సలివాగోళ్ళు వచ్చినా, ఈ పెద్దవాగోళ్ళు వచ్చినా, మానేరు మీద వచ్చినా అప్పటికప్పుడు అవసరమే పోరాటం చేద్దాం. మన ఎన్నికల్లో గెలిపించే కార్యక్రమం చేద్దాం. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు పెద్ద ఎన్నిక ఇది. మన అభ్యర్థి రావడం, నేను కూడా ప్రతి దగ్గర రావడం వద్దాం అనుకుంటే ప్రకృతి కూడా సహకరిస్తలేదు. ఎండ దంచుతుంది. 10 కాగానే చూస్తాను, చెమటలు వెళ్తాను. నేను పొద్దుగా నేను 6 గంటల కత్తా 10 దాకా తిరుగుతా, 5 కత్తా మళ్ళీ 10 దాకా తిరుగుతా. ఈ 2 మధ్యలో మాత్రం నేను కూడా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టా, నేను కూడా ఇబ్బంది పడా. ఎండ ఎందుకంటే ఒక్కసారి ఎండపోతే అలిగితే మళ్ళీ చాలా రోజులు ఇబ్బంది పడతాం. కాబట్టి మిత్రులారా, నీడ పూటనే ప్రచారం చేద్దాం. ఉపాధి హామీ పనుల దగ్గరికి పోదాం, ఉపాధి హామీ కూలీలను కలుద్దాం, అక్కడ ఉండేటువంటి వాళ్ళని కలుద్దాం, రైతు కళ్ళాల దగ్గరికి పోదాం. అందరినీ కూడా కలిసి సంఘటితం చేసి మనం చెప్పాలి. ఇప్పుడు కళ్ళ కాడికి పోయి 500 బోనస్ ఇస్తాను ఇచ్చినాడే, ఇప్పుడు ఏమంటాడు మళ్ళీ సీజన్కి ఇస్తాడట. అది ఏ సీజన్కి ఇస్తాడో ఉట్టిగా ఉల్లేఖలకు అన్ని మాటలు మాట్లాడాడు. 500 రూపాయల బోనస్ లేదు, 2 లక్షల రుణమాఫీ లేదు, 15,000 రూపాయల రైతు బంధు లేదు. అన్నిటికంటే ఎక్కువ ఎలక్షన్లు అయినాకే కరెంటు కథలు మొదలవుతాయి. 13 కాగానే మళ్ళా పాత రోజులు గుర్తుకొస్తాయి. కేసీఆర్ చెప్తే మనం నమ్మలే. కాంగ్రెస్ వస్తే కరువు వస్తుందా, కరెంటు కష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, జాగ్రత్త సుమా అంటే నమ్మలే మనం. వేసినందుకు మనం మళ్ళా యథావిధిగా మళ్ళీ జరగాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా గట్టిగా ఉంటే, అడిగేవాడు ఉంటే చేసేవానికి భయం ఉంటుంది. అడిగేవానికి దగ్గర శక్తి లేకపోతే అదరగొడతారు. ప్రజలను అందించినప్ప నా కండువ కప్పుకుంటావా, నాది కత్తవా, నాది కత్తని ఇస్తాను అల్లే. కొంతమంది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ పంపిల్లట, ఫైళ్ళు వాపసు పంపుతుండట. ఎందుకు వాపసు పంపుతావా? నియోజకవర్గంలో ఎన్నికలప్పుడు మాత్రమే మరి ఎన్నికలు చూడాలి తప్ప ఎన్నికలైన తర్వాత యువర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ టోటల్ కాన్స్టిట్యున్సీ, నాట్ ఫర్ సంబడీస్ అని తెలుసుకోవాలి. కొంతమందికి నువ్వు నాయకుడు కాదు, ఈ నియోజకవర్గానికి నాయకుడు అన్నప్పుడు మరి ఆ లక్ష్యంతో ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే నారో మైండెడ్, చిన్న మనస్తత్వం కలిగిన వాళ్ళు నాయకులైతే ఇట్లనే ఉంటుంది అనే విషయాలు మనం గుర్తెరగాలి, ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, ఈరోజు మనం ఖచ్చితంగా ఎన్నికలలో గెలవడం అనేది తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మనం గెలవాలి తప్ప ఈరోజు మనం ఎంపీగా గెలవంగానే ప్రభుత్వాలు ఎంపో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోడు. 5 ఏళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చిన ప్రజలు, 5 ఏళ్ళు వాళ్ళు నిజంగా వాళ్ళ అంతర్గత కళాలు లేకుండా ఉంటే వాళ్ళే ప్రభుత్వాలు ఉంటారు. లేకపోతే ఎప్పుడు వాళ్ళు కూర్చి లెక్కాలని చాలామంది లైన్లు ఉన్నారు, ఎప్పుడు తోయాలని నేను కూర్చోవాలని ఆ ప్రయత్నం జరుగుతున్నది. దాని విషయంలో మనం కేసీఆర్ గారు మాట్లాడితే నీ సంగతి చూస్తాం, నీ సంగతి మా సంగతి కాదు, మొదలు నీ పార్టీల సంగతి చూసుకో. నీకు ఎందుకే బాబు, నీ ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది కదా, ఈరోజు వేరే పార్టీ వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నావు? ఈరోజు తీసుకోవడమే కాదు, మరి ఈరోజు చాలా మాటలు మాట్లాడుతున్నావు కదా. అంటే ఆయనకు తెలుసు పాత కాంగ్రెస్ వాళ్ళు ఆయనకు సహకరిస్తలేరు. కాబట్టి ఈరోజు తెలుగు కాంగ్రెస్ని పెట్టిండు, తెలుగుదేశం కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నదంతా. ఆయన అంతా నకిలీ వాళ్ళు ఉన్నారు. ఈరోజు నకిలీ కాంగ్రెస్ రాజ్యం వెళ్తుంటే అసలు కాంగ్రెస్ గెలిపించే దాంట్లో మన నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీ ఇచ్చినట్టయితే మనం రేపు, ఎందుకంటే ఉన్న దాంట్లో కూడా ఇవాళ మనం ఏదో చేస్తే ఏదో అవుతుందని కాదు, కానీ మనం మన ఎంపీని అభ్యర్థికి ఓట్లేస్తే మనం రేపు ఏమైనా కార్యక్రమాలు చేసుకోవాలని ఇవాళ అంటాను కదా రిఫరెండం అని. ఇవాళ అందరు మళ్ళీ అదే చేయి గుర్తుకు ఓట్లేస్తే నేను చేయకపోయినా నాకు ఓట్లేసిండ్రు, రేపు మరి రైతు రుణమాఫీ చేయకపోయినా నన్ను ఎవడు అడుగుతాడు, 5,000 బోనస్ చేయకపోయినా నన్ను ఎవడు అడుగుతాడు, తులం బంగారం చేయకపోయినా నన్ను ఎవ్వరు అడగరు అనే కళ్ళు నెత్తికి ఎక్కుతాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు. కాబట్టి ఇవాళ మనం అందరం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఖచ్చితంగా రేపు మెడలు పిండి ముక్కు పిండి వసూలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి మీరు ఆ దిశగా పనిచేసి ఇవాళ, ఎందుకంటే మనకి ఇక చాలా తక్కువ సమయం ఉంది, 12-13 రోజులు మాత్రమే ఉంది. ఎక్కడికక్కడ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఇవాళ ఉన్నోళ్ళు చాలు, 1000 మంది, మన 100 మంది ఉండిపోయినాం. అంతకుముందు 10 మంది ఉండి గెలవలేదా? మన 100 మంది ఉండి అటోలు పడుతూ ఓడిపోయినాం. కాబట్టి ఉన్న 10 మందే గట్టిగా మీరు అందరు కనుక పనిచేస్తే తప్పకుండా రేపు మరి
ఎమ్మెల్యేగా మాజీ శాసనసభ్యులు రమణారెడ్డి గారు మీ మధ్యలో ఉంటాం, ఇవాళ ఇద్దరం తిరుగుతాం కదా, ఎరికే కదా, ఇవాళ నిన్న మొన్నటి నుంచా. కాబట్టి ఇద్దరం మధ్యలో ప్రజల మధ్యలో ఉంటాం. తప్పకుండా ఎవరు మిమ్మల్ని భయపట్టించినా కేసులు పెడతాం, బిల్లులు ఇయ్యము, ఇంకేదో వ్యాపారం చేయనీయం, ఆ వ్యాపారం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ లేదు. ఒక ఉచిత బస్సు ఒకటి పెట్టిండ్రు, ఆ తర్వాత ఏందో గ్యాస్ అని ఇస్తా ఉన్నారు. అదేంది దాన్ని అదేంది మరి అది కూడా లేదు. ఇవాళ 2 పోయినాయి, 3 పోయినాయి. ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్లలో 5 అమలు చేసినామంటారు. 5 ఏంటి అమలు చేసిండ్రంటే అక్కడ ఏమీ కనబడతలేవు. 1, 2 పోయి 5కి వచ్చింది. అంటే ఇట్లా అబద్ధాలు చెప్పి వాళ్ళు గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నారు తప్పితే ఏ కార్యక్రమం కూడా చేయట్లేదు. కాబట్టి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఇవాళ కేసీఆర్ గారు మొన్ననే మనం అందరం చూసినాం టీవీ 9లో దాదాపుగా సుదీర్ఘమైనటువంటి చర్చ, దాదాపుగా 3-3:30-4 గంటలు సుదీర్ఘంగా రాష్ట్రం ఎట్లా సాధన అయింది, రాష్ట్రం సాధన తర్వాత కాళేశ్వరం ఎట్లా కట్టిండ్రు, కాళేశ్వరం నుంచి 2 పిల్లర్లు పోతేనే ఇవాళ మనం ఒక ఇల్లు కట్టుకుంటేనే కొంత ఎక్కడో మనం కడతాం. ఇల్లు ఒక ఉప్పరాయనని పెట్టుకుంటాం, ఒక కట్టిస్తాం, అది జరుగుతుంది. కానీ మరి అక్కడ ఎక్కడో కొంత లోపం జరిగితే మనం ఇల్లు చేసుకుంటామా, చేసుకోవా, మంచిగా దాన్ని అట్లే వదిలిపెడతామా, వదిలిపెట్టాం. ఇవాళ ఎక్కడెక్కడ అభివృద్ధి చెందినటువంటి దేశాలలో కూడా ఎట్లాంటి లోపాలు జరిగినాయి అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు ఏం చేసిండ్రంటే దురదృష్టవశాత్తు సెప్టెంబర్లో 2 పిల్లర్లు కూలిపోయిన దాన్ని ఇక వీళ్ళు వత్తమో రామో అనుకున్నారు, వచ్చినాక ఏం చేయాలి, బుద్ధిమంతులైతే రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉంటే రాగానే ఫస్ట్ దానికి కాపర్ డ్యామ్ కట్టడమా, లేకపోతే అక్కడ ఇసుక వేయించి దానికి ఇసుక బస్తాలు వేయించి నీళ్లు ఆపుకొని నీళ్లు వెనక్కి పంపించి రైతులకు నీళ్ళు ఇచ్చి పంటలను కాపాడాలనే ఒక చిత్తశుద్ధి ఉండాలి. కానీ వాళ్ళ ముఖ్యమంత్రికి అది లేదు. రాగానే ఈ పిల్లర్లు కూలిపోయినాయి, మీ కేసీఆర్ గారిని బదనాం చేయాలి, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని నిండు అసెంబ్లీలోనే చెప్పినటువంటి నాయకుడు ఇవాళ ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రి. కాబట్టి ఇవాళ వీళ్ళకు మంచి ఉద్దేశం లేదు. ఇవాళ ఉన్నటువంటి నీళ్ళన్నింటినీ కూడా మరి కిందికి సముద్రంలోకి పంపినరు. ఇవాళ వేసుకున్నటువంటి పంటలన్నీ కూడా ఎండిపోయి రైతులు ఇబ్బంది పడతా ఉన్నటువంటి తరుణంలో ముఖ్యమంత్రి గారు బయలుదేరి మరి యాత్రలు మొదలు పెట్టిన తర్వాత భయపడి అప్పుడు మరి నీళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేసిండ్రు. అసలు పనికే రాదన్నారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు, మరి ఎట్లా నీళ్ళు ఇచ్చిండ్రు అని మనం ఒకసారి మరి ఆలోచన చేయాలి. కాబట్టి ఇవాళ ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే ఆయనకు సాధ్యం అవుతుందా చెప్పుండ్రి. ఇవాళ కేసీఆర్ ఇవాళ కాళేశ్వరం ఎవరు కట్టిండ్రంటే ఏమంటారు, ఇవాళ మరి రైతు వేదికలు ఎవరు కట్టిండ్రంటే ఎవరంటారు, ఇవాళ కలెక్టరేట్లు ఎవరు కట్టిండ్రంటే ఏం చెప్తారు, ఇవాళ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్ ఎవరు కట్టిండ్రంటే ఏం చెప్తారు, ఇవాళ సెక్రటేరియట్ ఎవరు కట్టిండ్రంటే ఎవరేం చెప్తారు, ఈ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టిండ్రంటే ఎవరేం చెప్తారు. ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్ళు తుడవాలనుకోవడం అది సాధ్యం కాదు. ఇవాళ రాహుల్ కాంగ్రెస్ నడుస్తుందా మన రాష్ట్రంలో, ఇవాళ కాదు టీడీపీ కాంగ్రెస్ నడుస్తూ ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు టీడీపీ వాళ్ళందరినీ ఏకం చేసి ఆయన చుట్టూ పెట్టుకొని ఆయనకు భజన కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడే తప్పితే ఇవాళ మరి ఏమన్నా అంటే ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టుడు, కేటీఆర్ గారిని తిట్టుడు, హరీష్ రావు తిట్టుడు, ఈ 3 పనులు మాత్రమే ఆయన జోరుగా చేస్తూ ఉన్నాడు. కానీ ఇవాళ రైతులకి పంటలు ఎండినాయి, మరి వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. రైతు బంధుని రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామన్నామో మరి ఇప్పటి వరకు ఇయ్యలేదు. మరి అదెట్లా, మరి కరెంటు కూడా కోతలు మొదలైనవి, ఇచ్చినటువంటి కరెంటుని ఇవ్వడానికి కూడా చేతగానటువంటి మరి ఇవాళ ప్రభుత్వం ఇవాళ మన రాష్ట్రంలో ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండే ప్రభుత్వం కాదు. ఇది పేదల పట్ల, ప్రజల పట్ల, రైతుల పట్ల, మహిళల పట్ల, యువకుల పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు కాదు అని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి.